నిన్న మేము ఒక మూవీకి వెళ్ళాము. ఈ మూవీకి ట్రైలర్ కూడా లేదనుకుంటా. కానీ మేము టీజర్ కూడా చూడకుండా వెళ్ళాం. ఎందుకంటే ఇది సింగీతం శ్రీనివాసరావు గారి 61st ఫిలిం. ఆయన మూవీస్ ఎంత విభిన్నంగా ఉంటాయో మనందరికీ తెలుసు. సో ఈ మూవీలో కూడా ఏదో ఒక విభిన్నత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ మూవీ ఏంటంటే సింగీతం. టైటిల్కి తగ్గట్టుగానే మూవీ అంతా సాంగ్స్ రూపంలోనే ఉంటుంది. 90% ఆఫ్ ద మూవీ. ఈ పాటకి అలవాటు అవ్వడానికి మీకు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ కావాలి. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్కి, ఆ టేకింగ్కి, ఆ సాహిత్యానికి ఇవ్వచ్చు. జనరల్గా ఈ మధ్య మూవీస్లో సాంగ్స్ని, ఆ సాహిత్యాన్ని మనం డీకోడ్ చేయాలంటే ఒక థర్డ్ పర్సన్ కావాలి. కానీ ఈ మూవీస్లో ఉన్న సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి, మనకి అర్థమయ్యే భాషలో ఉంటుంది. అండ్ యూ విల్ లిటరలీ ఫీల్ ఇట్. లాస్ట్లో కుబేరుడి మీద ఒక సాంగ్ ఉంటుంది. ఐ లిటరలీ ఫెల్ట్ ఇట్. ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. కుదిరితే థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓటీటీలోకి వస్తే తప్పకుండా చూడండి. 95 years ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారే మూవీ మీద ప్యాషన్తో ఇప్పటికీ ఒక మూవీ తీశారు అంటే మన ప్యాషన్ మీద ఇంకెంత సాధించవచ్చు కదా. ఈ మూవీ కనుక మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. టోటో బాయ్ బాయ్.